హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పెద్ద వీడియోస్ అయితే ఈ మధ్యలో అసలు పెట్టలేదు. 2 మంత్స్ పైన అయిపోయింది పెద్ద వీడియోస్ పెట్టక. ఎందుకంటే ఈ పండగకి ఇవన్నీ కొంచెం పనులు ఉండి పెట్టలేకపోయాను. ఇప్పుడైతే మెల్లగా అన్నీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మా పాపకి కూచిపూడి డ్యాన్స్ అయితే నేర్పించాను, క్లాసికల్ డ్యాన్స్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. రెడీ చేపిస్తున్నాను దానికోసం. ఫస్ట్ అయితే రెడీ చేపిస్తున్నాను. నాకైతే నేను ఫస్ట్ టైం అనమాట ఇలా రెడీ చేయించడం. సార్ అయితే డ్యాన్స్ మాస్టరు నాకు వాట్సాప్ అయితే చేశాడు, ఇలా అయ్యండి జడ అయ్యండి డ్రెస్ అయ్యండి ఇంటికాడ వేసుకొని రమ్మన్నారు. అక్కడికి వెళ్ళినాక మేకప్ అయి చేస్తా అన్నారు. ఇలాగైతే జడ వేసానండి. ఎలా వచ్చింది చెప్పండి. ఆల్రెడీ ఒకసారి వేసి అయితే విప్పేసాను, ఎందుకంటే చాలా పైకి వేసాను. తర్వాత మళ్ళీ చూసి వేసాను. ఇలాగైతే వచ్చింది. మనకి ఫస్ట్ చెప్పారు కదా జడ డ్రెస్ ఇక్కడ ఇంటికాడ వేసుకుని రండి, అక్కడ మేకప్ వేసానని. ఇక్కడ పారని కూడా పెట్టేశాను నేను. అక్కడికి వెళ్ళినాక టైం ఉంటుందో లేదో అని నేను ఫస్ట్ టైం ఇలా రెడీ చేయడం ఇవన్నీ చూసుకొని 11:30కి స్టార్ట్ చేస్తే ఇక్కడ 3కి మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికాడ నుంచి. అక్కడికి కాళ్ళకి చేతులకి పెట్టాను. నాకైతే తెలియదు. సార్ అక్కడికి వచ్చినాక పెట్టవచ్చులే అన్నాను, ఎందుకంటే అది పారాని కదా మొత్తం చెమటకి స్ప్రెడ్ అయిపోతుంది వద్దన్నారు. అయినా నేను టైం ఉంటుందో లేదో అనేసి ఇక్కడే అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఏమన్నా పాప తినలేదు అసలు. అప్పటికే ఆ జడ అవన్నీ వేసరికి ఎంత హ్యాపీగా ఫస్ట్ రెడీ అయ్యిందో అంత డల్ అయిపోయింది. ఇక్కడైతే చూసారా ఫేస్ ఎలా పెట్టిందో, ఎంత హ్యాపీగా ఉందో. ఎగ్జాక్ట్ మనకి లొకేషన్కి 3 కల్లా వచ్చేసేయండి. మేకప్ అది ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మేము 3కే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా బిర్లా మందిర్ చూసారండి ఇదంతా. అక్కడ మ్యూజియంలో అయితే పెట్టారనమాట ప్రోగ్రాము. ఇంకా వెళ్తున్నాము. నాకు ఫస్ట్ టైం కాబట్టి కొన్ని నాకు తెలియదు. అక్కడ నాకు జడ లేదు. ఇంకొకటి మధ్యలో పెడతారు కదా, అది కూడా లేదనమాట. ఎలాగని షాపులన్నీ చూశాను, అక్కడ ఎక్కడ షాపులు లేవు. అన్నీ కొన్ని షాపుల్లో కూడా అడిగి చూసాము, దొరకలేదు. ఇక్కడైతే పాపకి రాగానే ఫస్ట్ మా పాపకే మేకప్ అయితే వేస్తున్నారు. ఇంకా మేము సార్తో అయితే మాట్లాడేసి మేమైతే షాప్కి వెళ్ళాము. అక్కడి నుంచి దగ్గరే అని మదీనా అయితే వెళ్ళిపోయాం అనమాట. మేకప్ అయితే వేసారు. నేనైతే అక్కడ దగ్గర ఉండి ఎలా వేస్తారో ఏంటో చూద్దాం అనుకున్నాను. కానీ అయినా పేరెంట్స్ని అంటే దగ్గర ఉండనియట్లేదంట. ఎందుకంటే మనం ఫేస్ మీద టచ్ చేస్తే ఆ మేకప్ అదంతా పోతుందని దగ్గర కూడా నిలబడనియట్లేదు. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మ అని చెప్తున్నారు. ఇక్కడ పిల్లలందరూ చూసారా, ఈ బుడ్డది చూడు ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఉందో. మేము అక్కడి నుంచి 1/2 అవర్ అయితే ఉంది మదీనా. అక్కడికి వెళ్ళేసి జడ తీసుకొని వచ్చేలోపు మేకప్ అయిపోయింది. అన్నీ మా పెద్ద పాపను వదిలేసి వెళ్ళామన్నమాట. అక్కడ అవన్నీ జ్యువెలరీ ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ మేము వచ్చేసరికి అన్నీ వేసి రెడీగా అయితే పెట్టేసింది మా పాప. చూసారా, ఈ మేకప్ వేసేలోపే ఫేస్ అంతా డల్ అయిపోయింది. ఎందుకమ్మా అలా ఉన్నా అంటే నాకు ఇవన్నీ బరువు అయిపోయాయమ్మా అని చెప్తుంది. నాకు ప్లస్ ఏంటంటే పెద్ద పాపను వదిలేసి వెళ్ళాను కాబట్టి ఇవన్నీ ఇంకా జ్యువెలరీ అంతా వేసేసింది. నేను వచ్చినాక ఏమన్నా ఉన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ సెట్ చేసేసి మొత్తం పెట్టేస్తున్నాను. చాలా డల్ అయిపోయింది. నాకు అదంతా బరువు అయిందమ్మా, తలనొప్పి వస్తుంది అంటుంది. ఫస్ట్ టైం కాబట్టి అలవాటు లేదు కదా, అందుకే అలా ఉంది. చూడు ఎంత డల్గా పెట్టిందో ఫేసు. ఈ జడ కోసము ఆ పైన కొప్పులో పెట్టారు కదండి, అది దానికోసమే ఓన్లీ మేము మదీనా వెళ్ళి తీసుకొని వచ్చామండి. మేము వచ్చేసరికి అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వీళ్ళందరికీ రెడీ అయినాక మేకప్ అది అయిపోయినాక ఒక్కొక్కరిని ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఫస్ట్ ఈ చిన్న పాప అనమాట డ్యాన్స్ వేసేది. ఎంత క్యూట్గా వేస్తుందో, నేనైతే అలాగే నిలబడి చూశాను. ఎంత క్యూట్గా ఎంత ముచ్చటగా ఉన్నదో, అంత చిన్నగా ఉన్నా ఎంత చక్కగా డ్యాన్స్ వేసిందంటే నాకైతే చాలా నచ్చింది. ఒక్కొక్కరిని గ్రూప్లో మొత్తం అంటే ఒక్కొక్కరు సోలోగా వేసేవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క గ్రూప్గా వేసేవాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక్కొక్కరు నిలబెట్టేసి వాళ్ళ సార్ అయితే ఇలా అయితే ప్రాక్టీస్ అయితే చేయించేస్తున్నాడు. ఫస్ట్ ఈ పాపది కాబట్టి పాపనైతే ఎలా వేస్తుందో ఏంటో అని ముందైతే వాళ్ళు చూసుకున్నారు. నెక్స్ట్ మా పాప వాళ్ళు మొత్తం గ్రూప్ అనమాట. మిడిల్లో ఉంది మా పాప. అంతా హ్యాపీగా రెడీ అయ్యి అంతా మేకప్ అయిపోయి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మొత్తం ఫేస్ అంతా డల్ అయిపోయింది. ఎందుకమ్మా అలా ఉన్నావంటే, మమ్మీ నేను ఎలా చేస్తానో ఏమో, నాకు ఫస్ట్ టైం కదా, నాకు టెన్షన్గా ఉందని అంటుంది. ఏం కాదమ్మా, ఎలాగన్నా పర్వాలేదని వాళ్ళ డాడీ నేనైతే చెప్పేశాము.
ఎందుకు ఇలా ప్రాక్టీస్ చేపిస్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళకి ఒకసారి అలా చూపించేస్తే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సార్ మళ్ళీ చెప్తాడనమాట. అందుకే కొన్ని ఇక్కడైతే మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మేము అందరం పేరెంట్స్ ఇటు ముందుకున్నాము, కనిపించట్లేదు, కెమెరా వెనుకున్నాం అనమాట. ఇంక అందరిని పిలిచి మీరైతే పేరెంట్స్ అయితే లోపలికి వెళ్ళిపోండి అమ్మా అని అంటున్నారు. ఎందుకు అని ఇక్కడైతే మేము మాట్లాడుకొని నవ్వుకుంటున్నాము. ఎందుకంటే ఇక చూడండి, ఆ పాప వాళ్ళ డాడీ అలా పోయి సెల్ఫీలు తీసుకోవడం అలా చేస్తున్నారు. వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉందని మమ్మల్ని ఏమో లోపలికి వెళ్ళిపోమంటున్నారు. ఎలా అయినా వేయనియనండి, నాకైతే ఫుల్ హ్యాపీ అండి. ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు వాళ్ళ డాడీ అయితే ఎంత హ్యాపీగా ఉన్నాడో. మేమైతే ఫస్ట్ టైం, అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు ఇలా డ్యాన్స్ నేర్చుకొని వేసింది. మా పాపే ఫస్ట్ టైం. ఇంట్రెస్ట్ ఉంది పాపకి, నేర్చుకుంటాను మమ్మీ అనింది. అందుకని వాళ్ళ డాడీ నేనైతే పంపించాము. ఫస్ట్ టైం ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగానే చేసింది, చాలా బాగా చేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, మామూలుగా కాదు, అసలు చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది. మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. మీరు వెళ్ళండి అమ్మ లోపలికి, వెళ్ళండి అంటున్నాడు. ఎందుకు ఏం కాదులే అంటే, లేదు మీరు వెళ్ళండి కొంచెం పని ఉందని మమ్మల్ని అయితే లోపలికి హాల్లోకి అయితే పంపించేశారనమాట. ఎందుకంటే కొంతమంది పాప వాళ్ళు వీళ్ళందరూ డ్యాన్స్ కొంచెం కొన్ని చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చెప్పాలి, మీరైతే లోపలికి వెళ్ళి కూర్చోండి అని మాకైతే చెప్పారనమాట. మేము అయినా అలాగే నిలబడి చూస్తున్నాము. ఇంకా ఈ గ్రూప్ కాకుండా ఇంకా 2 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళని కూడా టెస్ట్ చేసినాక మేము పక్కనే బిర్లా మందిర్ కూడా ఉందండి. అక్కడ అంటే టెంపుల్కి వెళ్దామంటే మేము అక్కడికి వెళ్ళేసరికి 4 అలా అయిపోయింది. ఇంకా వాళ్ళకి మేకప్ వేసి రెడీ చేసి వాళ్ళకి ప్రాక్టీస్ చేసి అన్నీ చేసేసరికి 5:30 5:40 అట్లా అయిపోయింది అనమాట. చాలా టైం అయిపోయింది. మనం అనుకున్న టైం అయితే అవ్వదు కదా, ఇలాంటివి అంతే లేట్ అవుతుంది. పాపం పిల్లలందరూ ఆ మేకప్కి ఆ డ్రెస్సులకి చాలా టైర్డ్ అయిపోయారు. అలాగే ఇంకా మళ్ళీ సార్ ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ చాలా పాపం ఇదైపోయారు, చాలా డల్ అయ్యారు పిల్లలు. అయితే ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము. వాళ్ళైతే కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే సార్ చెప్పేసాడంటుంది. ఇంకా అవన్నీ చేసుకొని వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళు చూడండి అందరు చాలా మంది వచ్చారు. చాలా వరకు ఇంకా పేరెంట్సే ఉన్నారండి, పిల్లల్ని తీసుకొని వచ్చి పేరెంట్స్ ఫ్యామిలీలతో వస్తారు కదా, వాళ్ళే ఉన్నారు. పాప వాళ్ళైతే ఇంకా లోపలికి అయితే వచ్చారు. అసలు వాళ్ళ డాడీ చూడాలి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, అసలు చూసుకొని ఎంత సంతోషం ఆయనకి. నేను చాలా ఇక్కడ వచ్చి కూర్చోమని చెప్తున్నాను, వద్దమ్మా అందరూ అక్కడ గ్రూప్ కూర్చున్నాను. ఇగో ముందైతే ఈ చిన్న పాప అయితే వేస్తుంది మోషిక వాహన అనే సాంగ్ అనమాట. ఎంత క్యూట్గా వేస్తుందో ఒకసారి మనం అందరం చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మా పాప వాళ్ళు అంటే మాకు 5 to 9 లోపు ప్రోగ్రామ్ అయిపోతుంది అన్నారు. స్టార్టింగే పాప వాళ్ళదే పెట్టారనమాట. అస్సలు ఎంత క్యూట్గా వేస్తుంది చూడు పాప, ఎంత బాగా వేస్తుందో. స్టేజ్ ఎక్కింది, అస్సలు ఇంత కూడా ఎక్కడ భయపడట్లేదు, అంత బాగా వేస్తుంది. ఏదో చిన్న ఇంకా ఏజ్లో వేయడమే గ్రేటు, ఎంత చక్కగా వేస్తుందో పాప. ఇక్కడ వచ్చేసి ఇంకా పాపది అయిపోయినాక నెక్స్ట్ ఇంకా మా పాప వాళ్ళు మొత్తం గ్రూప్ అనమాట, 10 members ఉన్నారు. పాప వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా కరెక్ట్గా 9:30 అయిపోయిందండి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయేసరికి. ఇంకా మా పిల్లల వరకు అయిపోయేసరికి అయితే 9 అలా అయిపోయింది. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ప్రోగ్రామ్ ఉంది. మాకు కొంచెం లాంగ్ కాబట్టి మేమైతే పాప వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయినాక ఒక 1/2 hour అలా కూర్చొని అయితే వచ్చేసాం మేము. ఇంకా కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను
कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलकया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरवावशगोपवधूशतकोटिवृतात् स्मरकोटिसमात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुद्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्मं प्रणामेच्छयागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान्न शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान्न शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे పిల్లలు ఇంకా డ్యాన్స్ అయిపోయినాక పక్కకి వెళ్ళేసి ఇక వాళ్ళు ఎన్నో ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నారు. వాళ్ళు మాస్టర్ అనమాట. తనే ఎవరో ఆయన పేరు నాకు తెలియదు. గెస్ట్స్ అనమాట వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సన్మానం చేసి పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి ఫొటోస్ అయితే దిగారండి. అంతా ఇంకా క్లియర్ అయిపోయింది. ఇది అంతా అయిపోయినాక మళ్ళీ స్టేజ్ దిగినాక అతను వచ్చారు కదా, అతనితో అందరు సెల్ఫీలు దిగారు. పిల్లలందరూ ఆయన కాళ్ళు మొక్కుతున్నారనమాట. వద్దమ్మా అని చెప్తున్నారు. వాళ్ళు అసలు అవి ఇచ్చేసరికి వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారో మా పాప చెప్తుంది నాకు కిందకి దిగేసి.
మమ్మీ నాకు కూడా ఇచ్చారు మమ్మీ అని ఎంత ఫీల్ అవుతుందో, సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట. ఇంకా స్టేజ్ అయితే దిగేసి ఫొటోస్ అవన్నీ దిగారు. అంటే ముందు మా పిల్లలు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చిన గెస్ట్స్ అంతా టైం తీసుకొని ఉండలేరు కాబట్టి ముందైతే పిల్లలకి ఇచ్చేసారు అనమాట. ఇచ్చినాక ఇంకా సెల్ఫీలు అవి దిగేశారు. మా పాప చూసారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో నాకు చూపిస్తుంది ఇక మమ్మీ అని.